అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది, ఊరట లభించింది. ఈ అంశం గురించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టూడియో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సార్, గాలి జనార్దన్ రెడ్డి గారికి బెయిల్ మంజూరైంది, ఊరట లభించింది. దీన్ని ఏ కోణంలో చూస్తున్నారు? బీజేపీలో ఉండి సెక్స్ పడ్డమే మెరాకులు అనుకున్నాం. అయ్యే బాబాయ్ దేని ప్రపంచం తిరగబడిపోద్ది అనుకుంటే అమ్మయ్య అని సంతోషించి లోపుగా లటక్మని బయటికి తీసుకొచ్చారు. దట్ ఈస్ కాల్డ్ బీజేపీ పవర్. అదే మన కేసీఆర్ గారు చాలా బాగా చెప్పారు, వాషింగ్ పౌడర్ నిర్మ. ఏదైనా సరే నువ్వు ఏ తప్పైనా చేయి, లాస్ట్కి వెళ్ళి బీజేపీలో జాయిన్ అయితే అగ్నిపునీతలా బయటకు వస్తావు నువ్వు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఇది. మొత్తం బంగారు కమోడ్లతో సైతం, కుర్చీలతో సైతం, ఆఖరికి స్వామివారికి ఇచ్చిన కిరీటంలో కూడా పేరు రాసుకుని ఇచ్చిన తర్వాత కూడా యాడ్ నుంచి వచ్చినారా భయ ఎంత డబ్బులు నీకంటే, ఇదే ప్రభుత్వం బయ్యారంగంలో చేసినప్పుడు రూపాయి డబ్బులు రాలేదు వాళ్ళకి. ఓబులాపురం గిన్నెలు బయ్యారం అంటున్నాను నేను. ఓబులాపురం మైన్స్ ప్రభుత్వ పరంగా చేస్తే అటర్ లాసెస్. అప్పుడు పాప మా జనార్దన్ రెడ్డి గారు, మన మహబూబ్నగర్ జనార్దన్ రెడ్డి గారు, పయ్యవల్ కేశవర్, వీళ్ళందరూ పెద్ద ఎంక్వైరీ కమిటీ వెళ్ళి కూడా వెనక్కి వచ్చి ఎవరు సామాన్లు సర్దేసుకున్నారు. మా జనార్దన్ రెడ్డి గారు ఇచ్చింది నిజమైన రిపోర్ట్ని ఆవిడ పరిగణలోకి కూడా తీసుకోలే డాక్టర్ గారు. దాని పర్యవసానాలు ఇవాళ ఆయన తీసుమార్కాను రాజ్యసభ బీజేపీని కర్ణాటకలో ముందుండి నడిపిస్తున్న రథసారథి ఆయన. అలా ఇప్పుడు వాజ్పేయి గారికి చూడు, అద్వానీ గారు రథసారథి అన్నయ్యారు. అలాగా ఇన్నాళ్ళు అసలు ఈ కేసు నెక్స్ట్ కోర్టులో ఎంత ఈజీగా కొట్టేయడం అన్నది ఓన్లీ బీజేపీకి చెల్లుతుంది. అది వాళ్ళకే క్రెడిట్ ఇవ్వాలి, అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఇది జస్ట్ నార్మల్గా తీసుకోవడానికి లేదంటారా ఎట్లా? బీజేపీ పరంగా అయితే ఇది చాలా నార్మల్గా, చాలా ఈజీగా తీసుకోవాలి. అంతేకాని మీరు అనవసరంగా దాన్ని కాంప్లికేట్ చేస్తున్నారు. ప్రశ్నలు అడిగే అవసరం లేదు. బీజేపీలో ఉన్నవాడికి శిక్ష పడిందంటేనే బాధపడాలి. అయ్యయ్యో ఇదేంటంటే ఇలాంటి అద్భుతం జరిగిందని కొంతకాలమే సంతోషించాం మేము. ఎత్తారా బాబు నాటికి రమణ లోడెత్తన్నట్టు ఈయన ఎత్తారా అనుకున్నాం. చాలా తాత్కాలికం. తప్పు జరిగిన ఏం జరగందే బీజేపీలో విజయమాలే కానీ, నీరవ్ చోక్సీ కానీ, ఇలాంటి పనికిమాలిన వాళ్ళందరినీ ఇక్కడి నుంచి దేశాలు హద్దులు దాటించి మా చాటేకుండా అంటే ఫస్ట్ ఐపీఎల్లో ఆద్యుడు లలిత్ మోడీ ఏడ్రేడే మొత్తం దోచికి ఎత్తేపోయాడు. ఎత్తిపోతల పథకం తెల్లారిసి కాయబడు ఆయన్ని కూడా ఏం చేయలేకపోతుంది. సో ఇలాంటివన్నీ చూసి ఇది దేశంలో ఉన్నవాడికి కూడా ఇంత రక్షణ కల్పించేయగలరంటే జై బీజేపీ. ఇప్పుడు మరి జగన్కి శిక్ష పడుతుందా? ఆవ్యాసాన్ని నాకు తెలిసి జర్నలిస్టులు చాలామంది ఆవ్యాసం రాసుకున్నాడు. ఏడు జరిగిన ట్రర్రని తిరిగి ఏడుకు వచ్చి అవుతుంటారు. ఇదేంటి నాకు అర్థం కావట్లే. జగన్మోహన్ రెడ్డి కేసులు ఎవరికైనా తెలిసి మాడతారా, తెలియకుండా మాడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ ఈడీ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు వేసి కూర్చున్నాడు. సస్తండ్ర సమాధానం చెప్పుకోలేక ఇద్దరు ఈడీ సిబిఐలు ఏం చేయాలి? ఈ కేసుకి నాకు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేసి పెడితే అదే డిశ్చార్జ్ పిటిషన్లో సంబంధం ఉందని ఈ రోజుకి ఒక ఎఫిషియెంట్ డాక్యుమెంట్ ఇవ్వలేకపోతుంది. ఏం చేస్తాం దానికి? ఎవిడెన్స్ ఇచ్చి మాట్లాడు మనం. దాన్ని తీసుకొచ్చి గాలి జనార్దన్ రెడ్డికి ముడి పెడితే తాత్కాలిక ఆనందం. జనార్దన్ రెడ్డి ఎట్టేశారు కాబట్టి మా బ్రహ్మాండంగా రాసేది టాటా స్క్రిప్ట్ రాసి మీరు 4 రోజులు ఈ తర్వాత మా కొమ్మినేని గారి 4 రోజులు అడవడం ఉంటుంది. 5వ రోజుకి ట్రాఫిక్ రెడీ. ఇవాళ నుంచి ఎత్తేస్తారు లోడ్లు. కానీ జనార్దన్ రెడ్డి ఏంటంటే నువ్వు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డికి ఉపద్రవం అని ఎవడు ఆడు కూర్చుని అడ్వకేట్లు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు ఆవశ్యకత తెలిసిన అతిరథ మహారాజులు ఉంటారు. మళ్ళీ అడ్వకేట్లు ఎవ్వరు మాట్లాడరు. ఒరిజినల్గా కడుపు మంట ఉన్న మరి రిటైర్ జడ్జి గారు ఒక ఆయన ఉంటారు. ఆయన వచ్చి అయితే అసలు ప్రవచనాలు బ్రహ్మాండం చెప్పేస్తారు. పాట వేసేస్తారు లోపల రేపారు. వీళ్ళు మీడియా ట్రయల్ అంటారు దాన్ని. వీళ్ళు ఉరిశిక్ష కూడా విధించేస్తారు జగన్మోహన్ రెడ్డికి. హ్యాపీ ఫీల్ అవుతారు. అంతకన్నా ఇంకెట్లేదు. జాయిన్ అవ్వాలి, దానికి కండిషన్స్ అప్లై అంతే. బీజేపీలో ఉంటేనే బీజేపీలో ఉంటే మాత్రమే జరుగుతుంది. అంటే ఎన్ని తప్పులు చేసినా బీజేపీ వెనకాల అండగా నిలుస్తుంది. అంతే కదా. ఈ రీసెంట్ 10 years ట్రాక్ రికార్డు చూసుకుంటే వాషింగ్ పౌడర్ నిర్మ మా కేసీఆర్ గారు చెప్పిందే జరుగుతుంది. సిబిఐ కోర్టు కేసు ఎట్టిన వాళ్ళు కన్విన్స్ అయ్యి లోపల ఎత్తేస్తే ఈ లేట్ కాకుండా బెయిల్ ఇచ్చారు. అది వర్తించిందంటే ఇంకేటి చెప్పాలి నేను? ఇలా కొట్టుకొని శబాష్ అనాలి అంతే. రైట్ అండి, మీ విశ్లేషణ నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే జగన్ కూడా అరెస్ట్ చేస్తారా అని ఆశపడిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా అర్థం. ముందు డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఒకసారి తేల్చేసుకుంటే, డిశ్చార్జ్ పిటిషన్లు అంటే ఈ కేసుకి నాకు సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి మేసం మీద చేసి నాకు దీనికి సంబంధం నన్ను ఎందుకు ఇరికించారు, అలా శంకర్రావు ఉత్తరం రాసి తీసేస్తారు ఎట్టు నన్ను అన్నదన్నమాట ప్రశ్న. కాదు ఇన్నావట ఈ టాగోని ఇంతలో దే ఏటి చెప్పు అని 3 చిటికలు వేసాడు.
అందుకే కోర్టుకు కూడా రావచ్చు సార్, మీరు ఇంట్లోనే ఉండండి, ఎప్పటికైనా మేము ఆధారం పట్టుకొస్తే అప్పుడు మాట్లాడదాం అని కూర్చున్నారు. అందుకే ఆయన కోర్టు కూడా వెళ్ళట్లేదు. వాళ్ళు వెయిట్ చేస్తారు ఎవరు, సిబిఐ